అందరికీ నమస్కారం. దోస అంటే నచ్చిన వారు ఎవరుంటారు చెప్పండి? రెగ్యులర్‌గా తినే ఈ దోసకి బ్రేక్ ఇచ్చి హెల్తీ అండ్ టేస్టీగా మిల్లెట్స్‌తో దోసలు వేసేద్దాం పదండి. మరి ఈ మిల్లెట్స్ దోసలోకైతే దొండకాయ చట్నీ అయితే అదిరిపోతుంది. మరి ఫస్ట్ అయితే దోస బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నవైతే రాగులు, సజ్జలు. మనం వీటితోనే ఈరోజు దోస బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రాగులు, సజ్జల్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ మిల్లెట్స్ని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. మరి ఇంత హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేయడం అయితే చాలా సింపులే. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో రాగులు అలాగే సజ్జలు పిండిని ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా దీనిలో వాటర్ కూడా యాడ్ చేసేసుకుని దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన ఈ బ్యాటర్ని ఒక 2 hours పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడు పల్లీలు అలాగే కొబ్బరి చట్నీలు తింటూనే ఉంటాం కదా, సో కొంచెం కొత్తగా హెల్తీ అండ్ టేస్టీగా దొండకాయతో చట్నీ చేసేద్దాం. ఈ దొండకాయ చట్నీ కొబ్బరి అలాగే పల్లీల చట్నీకి ఏమాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటోస్ అండ్ కొత్తిమీర. ఇక ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి, జీలకర్రతో పాటు మిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes పాటు కుక్ అవనివ్వాలి. నెక్స్ట్ దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని కూల్ అవ్వనివ్వాలి. సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇది హాఫ్ కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని కూల్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కూల్ చేసి పెట్టుకున్న టమాటోస్, చిల్లీస్, దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీకి తాలింపు కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో మిక్స్ చేసేసుకోవడమే. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ దొండకాయతో చట్నీ రెడీ అయిపోయింది. ఇక మనం మిల్లెట్స్ దోశలను కూడా వేసేద్దాం పదండి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న 2 hours తర్వాత దోశలు వేసుకుంటే బాగా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి దోశలు. మేము ఎప్పుడు ఈ దోశలు వేసుకున్నా దాంట్లో కంపల్సరీ ఆనియన్స్, క్యారెట్ అండ్ చిల్లీస్ ఉండాల్సిందే. ఇవి ఈ దోశ టేస్ట్ని డబల్ చేసేస్తాయి, పైగా హెల్తీ కూడా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ దోశలు ఇలా అరిటాకులో తింటుంటే చాలా కంప్లీట్గా అండ్ సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. నా చిన్నప్పుడైతే ఎప్పుడు భోజనాలకు వెళ్ళినా ఈ అరిటాకులు లేకపోతే అసలు భోజనమే కంప్లీట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం మారిపోయింది. మేబీ కొన్ని చోట్ల ఇంకా అరిటాకులు ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటా. బట్ ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన ప్లేసెస్లో ఎక్కడ కూడా ఈ అరిటాకుల్ని చూడలేదు.
ఇలా ఈ దోశలను వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న దొండకాయ చట్నీతో పెట్టుకుని తింటే ట్రస్ట్ మీ, మీకు ఎప్పుడు దోశ తినాలన్నా ఈ దోశనే ప్రిఫర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మరి ఇంత హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఫుడ్ని ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి. సో మీరు కూడా ఈ మిల్లెట్స్ దోశని ట్రై చేసేయండి. అండ్ ఇంకా మిల్లెట్స్ ఏమేం వెరైటీస్ చేయొచ్చో కామెంట్ చేసేయండి. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.